తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా వారు చర్చించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బయటి వాళ్లే కాదు, పార్టీ నేతలే బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది చాలా ఖండించదగిన అంశమని అన్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై, బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలపై కేసీఆర్ చర్చించారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. థ్యాంక్ యూ మూర్తి. గత 2.5 గంటల నుంచి కూడా తెలంగాణ భవన్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో ఏదో విస్తృత స్థాయి బీఆర్ఎస్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంపై చాలా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాలు అనేది మనం చాలా క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 నెలల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి ఏదైతే తెలంగాణ భవన్కి వచ్చారో, తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించినటువంటి 400 మంది ముఖ్య నేతలతో ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో, ఏదైతే ముందుగా చెప్పుకొచ్చినట్టే 1 సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం సమయం ఇస్తాము, సమయం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను మనం ఎలా అయితే ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని గత సంవత్సరం నుంచి తను ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదే తరహాలో మనం చూసాం. ఈ ఫిబ్రవరిలోనే ఏదైతే ఫామ్ హౌస్లో మాట్లాడుతున్న సందర్భంలో నేను కొడితే ఎలా ఉంటుంది అని అందరికీ తెలుసు, సో గట్టిగా కొడతాను, బలంగా కొడతాను అనుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ప్రచారం అయ్యాయి. చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కూడా దానిపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య కూడా కొనసాగిన విషయం మనకు తెలిసిందే. సో ఇదే నేపథ్యంలో ఈరోజు గత 2.5 గంటల నుంచి కూడా తెలంగాణ భవన్లో ఏదైతే కేసీఆర్ అధ్యక్షతన సమావేశం సాగుతుంది. ఈ సమావేశం మొదలైన వెంటనే కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంచెం చేసిన వ్యాఖ్యల్ని ఏదైతే గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేశారు. ఏదైతే పార్టీకి సంబంధించిన నేతలే పని అయిపోయింది, ఏదైతే ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పని అయిపోయింది అనడం సరికాదు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన నేతలు ఎలా అంటే బయట వాళ్ళు ఎలా అంటారు. సో ఈ వ్యాఖ్యల్ని ఖండించదగినటువంటి అంశం అని చెప్పి కూడా ఏదైతే కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అలాగే ఏదైతే కమిటీలు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థాయికి వచ్చిన తర్వాత ఏదైతే కమిటీలు వేసింది, ఆటోలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, హైడ్రాకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే గురుకుల పాఠశాలల్లో, గురుకుల హాస్టల్స్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంబంధించిన అంశం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలపై బీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేసింది. కమిటీలకు సంబంధించిన అధ్యయనానికి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే విస్తృత స్థాయి సమావేశంలో చర్చ జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఏప్రిల్ 27వ తారీఖు ఏదైతే భారీ బహిరంగ సభకు ఏదైతే బీఆర్ఎస్ ప్లాన్ చేసింది, అంటే ప్లీనరీ, సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి, ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి, అధికార పార్టీకి సంబంధించినటువంటి తప్పిదాలను పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి కూడా అటు ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ 10 నుంచి ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టింది, దాని తర్వాత సన్నాహక సమావేశం కూడా ఉంటుందని కూడా చెప్పారు. ఏప్రిల్ 10వ తారీఖు సన్నాహక బీఆర్ఎస్ సమావేశం ఉంటుంది. అలాగే ప్రతి జిల్లాలో కూడా సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి మొదలుపెట్టే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి కూడా కేసీఆర్ ఏదైతే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కేసీఆర్ చాలా అగ్రెసివ్గా ఏదైతే ఈరోజు జరిగినటువంటి విస్తృత సమావేశంలో మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన నేతలు చేసిన కామెంట్స్తో పాటు అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో చేసినటువంటి తప్పిదాలను మరింత బలోపేతంగా ముందుకు తీసుకోవాలంటే అవసరం ఉంది అని కూడా ఏదైతే కేసీఆర్ చెప్పుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. సో ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలంగా పోటీ చేయాలి, బలంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నైరుష్యంతో పార్టీ మారినటువంటి సంగతి కూడా తెలిసింది. సో మరికొంతమంది పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కొంత అలర్ట్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే కొంత పార్టీని అలర్ట్ చేసి పార్టీలో కార్యకర్తల్లో అందరినీ జోష్ నింపాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందుకే ఖచ్చితంగా 100% మరొకసారి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. సో దానికి తగ్గట్టే నేతలందరూ కూడా ప్రజా సమస్యలపై, ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అందరూ ఫీల్డ్లో దిగి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. దీంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీలను కూడా వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కమిటీలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకి ఈ కమిటీకి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా అప్పగించారు. ఏదైతే కమిటీలు, పార్టీలో ఉన్నటువంటి అనేక కమిటీలను కూడా వేయాలి. పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా గత సంవత్సరం నుంచి కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు నేతలందరూ కూడా. సో వాళ్ళందరినీ మరొకసారి యాక్టివ్ చేయాలి, కార్యకర్తల్ని మరొకసారి యాక్టివ్ చేయాలంటే వారందరినీ కూడా మరొకసారి యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కమిటీలు వేయాలని కూడా చూచారు. సో ఓవరాల్గా కేసీఆర్ ఈ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో కేసీఆర్ మాట్లాడతారనే ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే తెలంగాణ భవన్లో నెలకొందని మనం చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ అజీం. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.